రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. గాంధీ భవన్లో కాసేపట్లో బీజేపీపై ఛార్జ్ షీట్ విడుదల చేయనుంది కాంగ్రెస్. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఇక పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ అభ్యర్థులు, ఏసీసీ, పీసీసీ నేతలు హాజరు కానున్నారు. ప్రజలకు మోదీ సర్కార్, బీజేపీ నాయకత్వం ఇచ్చిన హామీలు, వాటిని విస్మరించిన తీరు, తెలంగాణ విషయంలో కేంద్రం ఏ విధంగా వివక్ష చూపించిందనే అంశంలో ఇందుకు ప్రధానంగా ప్రస్తావించనున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. గాంధీ భవన్లో కాసేపట్లో బీజేపీపై ఛార్జ్ షీట్ విడుదల చేయనుంది కాంగ్రెస్. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ అభ్యర్థులు, ఏసీసీ, పీసీసీ నేతలు హాజరు కానున్నారు. ప్రజలకు మోదీ సర్కార్, బీజేపీ నాయకత్వం ఇచ్చిన హామీలు, వాటిని విస్మరించిన తీరు, తెలంగాణ విషయంలో కేంద్రం ఏ విధంగా వివక్ష చూపించిందనే అంశాలు ఇందుకు సంబంధించి ప్రధానంగా ప్రస్తావించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. ప్రధానంగా ఛార్జ్ షీట్కి సంబంధించి శ్వేతపత్రాలు ఒక విధంగా చేసినటువంటి పరిస్థితి ఉంటే, ఇప్పుడు బీజేపీ సర్కారుపై పార్లమెంట్ ఎన్నికల ముందు చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నంలో భాగంగానే ఛార్జ్ షీట్ విడుదల చేయబోతుంది. ఎలాంటి అంశాలతో ఛార్జ్ షీట్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. కాంగ్రెస్ ప్రజా ఛార్జ్ షీట్ వేయబోతుంది. నయవంచన పేరుతో కూడా 10 ఏండ్ల మోసం, 10 ఏండ్ల విధ్వంసం అనే నినాదంతో కూడా ఈ ఛార్జ్ షీట్ వేయబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా ఇచ్చిన హామీలు కావచ్చు, 2 దఫాలుగా అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కావచ్చు, విభజన చట్టంలోని హామీలు, గత తెలంగాణ ఏర్పాటుకు ముందు విభజన చట్టంలోని హామీలు కూడా నెరవేరుస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం వాటన్నిటిని కూడా విస్మరించింది. మిగతా ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కావచ్చు, ఏదైతే విద్యా సంస్థల ఏర్పాటు, కేంద్ర విద్యా సంస్థలకు సంబంధించి తెలంగాణలో ఐఐఎం, అలాగే IIIT, కేంద్రకు సంబంధించిన యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలకు సంబంధించి పూర్తిగా గతంలో హామీ ఇచ్చింది. వాటన్నిటిని కూడా ఏదైతే విస్మరించిన నేపథ్యం కావచ్చు. ఇక మరోవైపు జన్ధన్ ఖాతాలో భాగంగా కూడా ప్రతి అకౌంట్ లో 15 లక్షలు వేస్తామని కూడా గత నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పిన కావచ్చు. వాటి కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేకపోయిన నేపథ్యం కావచ్చు. 10 ఏళ్లలో 3 దేశానికి సంబంధించిన అప్పు కావచ్చు. 2014లో 55 లక్షల కోట్ల అప్పు ఉన్న నేపథ్యం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో హయాంలో ఉన్నప్పుడు. ఇక 2024 అప్పుకు సంబంధించి 183.67 లక్షల కోట్ల అప్పును బీజేపీ ప్రభుత్వం చేసింది. ఇక పెట్రోల్ ధరలు కావచ్చు, నిత్యావసర సరుకుల ధరలు కావచ్చు. ఇక ఇప్పుడు పెట్రోల్ సంబంధించి కూడా గతంలో పెట్రోల్ సంబంధించి సామాన్యుడికి చేరువలో ఉండే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు కావచ్చు. ఇప్పుడు సంబంధించిన పెట్రోల్ 108, అలాగే డీజిల్ సంబంధించి 96. నిత్యావసరాలకు సంబంధించి కూడా కందిపప్పులు కావచ్చు, మిగతా సంబంధించిన వంట నూనెలు కావచ్చు, దాదాపు 200లకు చేరువగా అయిపోతున్న నేపథ్యం కావచ్చు. ఇక ఏదైతే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కూడా ప్రకటన చేసిన నేపథ్యం కావచ్చు. ఇప్పటి వరకు 20 కోట్లకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించి కూడా నెరవేర్చలేకపోయిన నేపథ్యం కావచ్చు. దేశం నుంచి బ్లాక్ మనీని కూడా రప్పిస్తామని కూడా గతంలో చెప్పారు. ఏదైతే ఇక్కడ దేశీయ సంబంధించిన వివిధ కంపెనీలకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన అప్పులు కావచ్చు, వీటన్నిటిని బ్యాంకు రుణాల ద్వారా కూడా అప్పులు తీసుకుని వాటన్నిటిని కూడా రాబట్టలేకపోయింది. అలాగే కృష్ణానదికి సంబంధించి ఆంధ్ర వాటాకు సంబంధించిన వాటాలు కావచ్చు. ఇక తెలంగాణలో ఏదైతే చైనా బార్డర్ సంబంధించి భూ ఆక్రమణకు పాల్పడుతున్నా కూడా ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వం చూడనట్టుగా వ్యవహరిస్తుంది. ఇక పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ హోదా కల్పిస్తామని చెప్పారు. గతంలో బయ్యారం సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీ, అలాగే కాజీపేట రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ఈ ప్రాజెక్టులు కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేకపోయింది. ఇక మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక ఇదే నయవంచన ప్రభుత్వం పాలన కొనసాగుతుంది. ఇక ఈసారి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఏదైతే ఇప్పుడు ప్రజా ఛార్జ్ షీట్ వేయబోతున్న నేపథ్యంలో మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పిసిసి ముఖ్య నేతలు ఈ ఛార్జ్ షీట్ ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతుంది. రాజశేఖర్.
రైట్, ఇంకోటి అంటే ఛార్జ్ షీట్కి సంబంధించి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే గతంలో కొన్ని అంశాలు చెప్పిందో సో ఆ అంశాలను పొందుపరుస్తూ చెప్పే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా వీటికి సంబంధించి రిజర్వేషన్ అంశాలు కానీ లేకపోతే చాలా అంశాల్లో ఇప్పుడు చర్చ జరుగుతుంది రాహుల్ వైపు ఇటువైపు మోదీకి సంబంధించి పూర్తి స్థాయి అంశాలు ఏమైనా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుందా ఛార్జ్ షీట్లో? ఖచ్చితంగా ఏదైతే గత 10 ఏళ్లలో సంబంధించి కూడా రైతుల లక్ష్యాల ఆత్మహత్యలు కావచ్చు, రైతులకు సంబంధించి కూడా రుణమాఫీ చేస్తామని కూడా గత బీజేపీ ప్రభుత్వం 2 దఫాలుగా అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. కాబట్టి ఇక రైతు రుణమాఫీలు కావచ్చు, నిరుద్యోగుల ఆ సమస్య కావచ్చు, ఏటా 2 కోట్ల ఉద్యోగాల భర్తీ అని చెప్పింది. దానికి సంబంధించి కూడా ఆచరణలోకి సాధ్యం కాలేకపోయింది. ఇక తెలంగాణకు ప్రత్యేక హోదా కల్పిస్తాం, విభజన ఆ చట్టాల్లోని హామీలు ఏవైతే వాటన్నిటిని కల్పిస్తాం, ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటిని నిరుద్యోగులు, రైతులు, మహిళలకు సంబంధించి కూడా ఇప్పుడు అంశాలను గతంలో ప్రస్తావించారు. వీటన్నిటిని కూడా వాళ్ళ బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది. కాబట్టి వాటి మేనిఫెస్టోకి సంబంధించి ఏది హామీ కూడా నెరవేర్చలేకపోయింది. ఇప్పుడు మరోసారి ప్రజల ముందుకు ఏదైతే మరోసారి ప్రభుత్వం వస్తున్న నేపథ్యం కావచ్చు, పూర్తిగా వీరి వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా ఏదైతే ఛార్జ్ షీట్ వేయబోతుంది. మరోవైపు ఇప్పటికే మంచి నాయకత్వ పేరుతో కూడా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మేనిఫెస్టో ప్రకటించింది. దాంట్లో ప్రధానంగా ఏదైతే సెన్సెక్స్ కులగణన కావచ్చు, ఇక రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించి కూడా పథకాలను కూడా దాంట్లో ఏదైతే 5 గ్యారెంటీలను పెట్టారు, 25 హామీలను కూడా దాంట్లో చేర్చిన నేపథ్యం ఉన్నది. ఇక రైతులకు సంబంధించి రుణమాఫీ కావచ్చు, తెలంగాణకు రావాల్సిన ఆ నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్స్తామని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రజా ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓటు వేస్తే ఎలా ఉండబోతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాన్ని. ఎస్ సార్, ప్రజా ఛార్జ్ షీట్కి సంబంధించి ఎన్ని గంటలకు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది? ప్రెస్కి ఏమైనా సమాచారం, ప్రెస్ ముందు ఏమైనా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి? మొత్తం ఛార్జ్ షీట్ సారాంశానికి సంబంధించి ఎన్ని పేజీలు ఉండబోతుంది, ఏమైనా అప్డేట్స్ మనకు ఉన్నాయా? మొదలంగా అంటే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఛార్జ్ షీట్ పేరుతో కూడా గాంధీ భవన్ ముందు ఒక ఫ్లెక్సీని కూడా పెట్టిన నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఛార్జ్ షీట్ కి సంబంధించి ఎన్ని పేజీలు ఉండబోతుంది, ఛార్జ్ షీట్ లో ఎంత గత ప్రభుత్వాలకు సంబంధించిన వైఫల్యాలు కావచ్చు, పథకాలు కావచ్చు, వీటన్నిటిని ఎత్తి చూపిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా మరికొంత సేపట్లో ఛార్జ్ షీట్ ఆవిష్కరణ జరుగుతుంది. ఇప్పటికే ఏదైతే రాష్ట్ర పిసిసి ముఖ్య నేతలు కావచ్చు అంతకే చేరుకోవడం క్రమం కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి, ఇక ముఖ్య మంత్రులు వీళ్ళంతా కూడా వచ్చే మరి కాసేపట్లో ఛార్జ్ షీట్ కార్యక్రమం అయితే ఆవిష్కరణ కార్యక్రమం చేయబోతున్నారని చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.